ఈ ఉదయకాలంకి ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం. రూతు 2:12. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక ప్రభువు మనము చేసే ప్రతి క్రియను గమనించువాడై ఉన్నాడు. మనం చేసే ప్రతి క్రియకు ప్రభు ప్రతిఫలం ఇచ్చేవాడు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మనము నిస్వార్థంగా విశ్వాసముతో నిరీక్షణ కలిగి మనము చేస్తున్న ప్రతి శ్రేష్టమైన క్రియ, దేవునికి లోబడి చేస్తున్నటువంటి ప్రతి కార్యాన్ని ప్రభువు గుర్తించువాడై ఉన్నాడు. ప్రభువు గమనిస్తున్నాడు. మరి ఈ లోకము మనతో అనొచ్చు, కీడు చేసిన వాడికి తిరిగి నువ్వు కీడు చేయొచ్చు కదా, నిన్ను నష్టపరిచిన వాడిని నువ్వు నష్టపరచచ్చు కదా, నీకు విరోధంగా మాట్లాడే వాడితో నువ్వు ఎదురు తిరిగి మాట్లాడవచ్చు కదా. కానీ మన క్రియలను గమనించే పరిశుద్ధ దేవుడు ఒకడున్నాడు. ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు. ఆయన కన్నులు సమస్తమును చూస్తూ ఉన్నాయి. ఆయన మనతో వాగ్దానం ఇచ్చి చెప్తున్నాడు, నీవు చేస్తున్న దానికి నేను ప్రతిఫలం ఇచ్చే దేవుడను, నువ్వు చేసే దానిని గమనిస్తున్న దేవుడను నేను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడైతే మేలు చేసేవారిగా ఉంటామో, మంచి క్రియలు మనం చేసేవారిగా ఉంటామో, ప్రభువు దానికి నిశ్చయముగా ప్రతిఫలం అనేది ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 19వ వాక్యంలో ప్రభువు ఈ విధంగా చెప్తున్నాడు. 32:19. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడువు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూస్తున్నావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మనుషులు చేసే క్రియలు ఎవరు చూడడం లేదు అని మనిషి అనుకుంటున్నాడు. సీసీ కెమెరాల్లో రికార్డు కావడం లేదు, లేకపోతే ఎవరు చూడకుండా నేను రహస్యపు క్రియలు చేస్తున్నా, నన్ను ఎవరు పట్టుకోలేరు, ఎవరు ఏం చేయలేరు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన నరపుత్రుల మార్గములన్నిటినీ కనులారా చూస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకని? ప్రతిఫలం ఇవ్వడానికి. ప్రతిఫలం ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు ఇచ్చే ప్రతిఫలము మంచికి మంచి, కీడుకి కీడుగానే ఉంటుంది. మనం ఎప్పుడైతే మంచి క్రియలు చేయువారిగా ఉంటామో, దేవుడు చెప్తున్నాడు ఆయన ఆలోచనల విషయంలో గొప్పవాడు. కాబట్టి నీ గురించి ఆయన కలిగి ఉన్న ఆలోచనలు ఎప్పుడూ అత్యున్నతంగానే ఉంటాయి. నువ్వు ఎటువంటి ఆలోచనతో నువ్వు క్రియలు చేస్తున్నావో ఆ క్రియల చొప్పున నిన్ను అత్యున్నతంగా దీవించే విధంగా ప్రభువు నీ గురించి ఆలోచిస్తాడు. మనుష్యులు మన గురించి ఆలోచించినప్పుడు ఎప్పుడు మన నాశనాన్ని కోరుకుంటారు. వాళ్ళు ఒకవేళ మేలు కోరుకున్నా ఆ మేలుకి ఎప్పుడు కూడా ఒక హద్దు ఉంటుంది, ఒక లిమిట్ ఉంటుంది. దానికి మించి వారు ఆలోచించలేరు, దానికి మించి నీకు వాళ్ళు సహాయం చేయలేరు. కానీ ప్రభు ఒక వ్యక్తి గురించి ఆలోచించడం ప్రారంభించాడంటే, ప్రభు ఒక వ్యక్తి గురించి తలంచడం ప్రారంభించాడంటే ఆయన ఆలోచనలు ఎప్పుడు అత్యున్నతముగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన ఆలోచనలో గొప్ప దేవుడంట. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి పనిని
గమనిస్తున్నటువంటి యేసు నీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు ఆయన కలిగి ఉన్నాడు. అది నిన్ను నీ కుటుంబమును దీవించే రీతిగా, నీ వంశమును ఆశీర్వదించే రీతిగా ప్రభు ఆలోచిస్తాడు. ప్రభు ఎప్పుడు ఈ రోజు నీకు ఏ కార్యం చేయాలా అని ఆలోచించాడు, కానీ ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జీవించు దేవుడు. ఆయన దృష్టిలో మనం పడాలి అంటే మనము మేలు క్రియలు చేస్తూ ముందుకు నడవాలి. ప్రభు వెంట మనం నడవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ గురించి ఆలోచించే దేవుడు. ఆయన నీ పట్ల క్రియలు జరిగించే విషయంలో శక్తిమంతుడంట. హల్లెలూయా. ఆయన శక్తి కలిగి నీ పక్షమున బలమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఇంకా నా జీవితంలో నేను అనుకున్న కార్యాలు, అనుకున్నటువంటి పరిస్థితులు మరి నేను ఇంకా చూడలేకపోతున్నానే. నా బిడ్డల జీవితంలో, నా కుటుంబ జీవితంలో, మరి నా యొక్క ఆత్మీయ జీవితంలో, నా పరిస్థితుల్లో నేను ఎదుర్కొన్నటువంటి శోధనల్లో శక్తివంతమైన కార్యాలు, దేవుని యొక్క బలమైన కార్యాలు మనం చూడడం లేదే అని మనం ఊహిస్తున్నట్లయితే, దేవుడు అంటున్నాడు ఆయన క్రియలు జరిగించిన విషయంలో శక్తి సంపన్నుడు. హల్లెలూయా. కాబట్టి తగిన కాలంలో ఆయన ప్రతిఫలం ఇచ్చుటకు ఎప్పుడు కూడా నమ్మదగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి సామెతల గ్రంథము 13వ అధ్యాయము, సామెతలు 13వ అధ్యాయము 21వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలంగా వచ్చును అంటుంది. హల్లెలూయా. కాబట్టి చెడ్డవాళ్ళు కీడు చేస్తూనే ఉంటారు. వారు చేసే పనులన్నీ కీడు చేసే పనులే, మేలు చేసే పనులు కాదు. ఒకరు మంచి కోరుకునే పనులు కాదు. ఒకరిని ఇబ్బంది పరచాలనే ఆలోచనతోనే వారు కీడు చేస్తుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, అట్టి కీడు చేసే వాళ్ళు వారి కీడే వారిని తరుముతుందట. వారు చేసిన కీడే వారికి ఆటంకంగా మారుతుంది. కానీ నీతిమంతులు దేవుని భయము కలిగి దేవునికి లోబడి మేలు చేయు వారికి దేవుడు మేలు ప్రతిఫలం ఇస్తాడట. హల్లెలూయా. మేలును ప్రతిఫలంగా దయచేయు దేవుడై ఉన్నాడు. మేలు నీకు ఆశీర్వాదంగా అనుగ్రహించు దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే సామెతల గ్రంథం 11వ అధ్యాయము 31వ వచనంలో మనం చదివితే, సామెతలు 11:31, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుతారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీతిమంతులు ఎక్కడ మేలు పొందుకుంటారంట? చాలా మంది అనుకుంటారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాతే మనకు ఏదన్నా ఈ లోకంలో ఉన్నంత కాలం కష్టమని. కాదు. దేవుడు అంటున్నాడు నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా నీతిమంతులను దేవుడు ఆశీర్వదించువాడై ఉన్నాడు. ఆయన బిడ్డలని ఆయన దీవించువాడై ఉన్నాడు. ఎటువంటి ఆశీర్వాదం ఇస్తాడు ఆయన? దేవుని వాక్యంలో మరి ఆ రూతు 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన అంటున్నాడు, నీవు చేసిన దానికి నీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చే ఆశీర్వాదం ఎప్పుడు కూడా పరిపూర్ణమైనది, అసంపూర్ణంగా ఉండదు, లోపం కలిగి ఉండదు, లోటు కలిగి ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే దాంట్లో శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, మరి నీ కుటుంబంలో దేవుని యొక్క సమాధానాన్ని అనుగ్రహించి నీ భవిష్యత్తును అద్భుతంగా దేవుడు తన చిత్తానుసారంగా నిర్మించి ఆయన సంపూర్ణంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రభువు మట్టుకే మన జీవితాన్ని సంపూర్ణంగా దీవించగలడు. మనం అనుకుంటున్నటువంటి మన ప్రయత్నాలు, లోక సంబంధమైన వ్యక్తుల యొక్క సహాయాలు ఎప్పుడు కూడా సంపూర్ణతను మన జీవితంలో తీసుకురాలి. ప్రభువు యొద్దకు మనం ఎప్పుడైతే వస్తామో, ఆయన రెక్కల కిందకి మనం ఎప్పుడైతే చేరుకుంటామో, అంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ఎప్పుడైతే జీవిస్తామో, నీ ప్రతి పని, నువ్వు చేసే ఆలోచన,
నువ్వు చేసే నువ్వు ప్రతి ఒక్క క్రియలో కూడా ప్రభువు యొద్దకు వచ్చి ప్రభు చేతికి అప్పగించి ప్రభు యొక్క తలంపును బట్టి మనం ఎప్పుడైతే నడుస్తూ ఉంటామో మనం సురక్షితంగా దేవుడు ఉంచుతాడంట. హల్లెలూయా. ప్రభు మనకు కాపుదలనిస్తాడు, రక్షణనిస్తాడు, అలాగే సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. సంపూర్ణమైన దీవెనలతో ప్రభువు నీ జీవితాన్ని నింపువాడై ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చే ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఎటు ఉంటుంది చూడండి. సామెతల గ్రంథంలోకి మళ్ళా వెళ్దాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం, సామెతలు 11:18 వచనాన్ని మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, భక్తిహీనుని సంపాదన వారిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఇచ్చే బహుమానం ఎటువంటిదంటే శాశ్వతమైనది. శాశ్వతమైన బహుమానానికి మామూలు బహుమానానికి ఏంటి వ్యత్యాసం? బహుమానం అంటే ఒకవేళ నీకు మేలు చేయబోయిన వాళ్ళు ఆ రోజు ఏదన్నా ఒక బొకే కొనుక్కొస్తారు, లేకపోతే వాళ్ళు మంచి ధనవంతులైతే వారు నీకు ఒక కారు కొనిచ్చచ్చు, ఒక ఇల్లు కొనిచ్చచ్చు, లేదా ఇంకేదన్నా గిఫ్ట్గా ఇవ్వచ్చు. కానీ దేవుడిచ్చే బహుమానం ఎటువంటిదంట? అది శాశ్వతం. అంటే ఆ బహుమానం ద్వారా పొందుకునే మేలు నీవు మట్టుకే కాదు, తరతరాలు ఆ బహుమానం యొక్క ఆశీర్వాదాన్ని చూస్తారు. హల్లెలూయా. నీతిమంతుల యొక్క కుటుంబాలను గమనించండి. వారి కుటుంబాల కొరకు వాళ్ళు ఆస్తులు అంతస్తులు ఎత్తిపెట్టి ఉండకపోవచ్చు, వారు దేవుని యందు భయము భక్తి కలిగి మరి ప్రార్థనా పరులుగా దేవునికి లోబడి జీవించి ఉంటారు. వారి బిడ్డలు మనం గమనిస్తే వాళ్ళు అంచెలంచెలుగా దీవించబడ్డం, వారి కుటుంబములలో రక్షణ సునాదాలు, సమాధానం, సంతోషం వారి కుటుంబములలో అది కొనసాగడం మనం చూస్తాం. తరాలుగా కొనసాగుతుంటాయి. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలుగా నీతిని విత్తువారిగా ఉండాలి. దేవుని యందు భయం భక్తి కలిగిన వారిగా ఉండాలి. మనం మన జీవితాన్ని ఎప్పటికప్పుడు వాక్యానుసారంగా జీవితాన్ని సరి చేసుకుంటూ నడుస్తూ ఉండాలి. అప్పుడే మనము నీతిని విత్తగలం. ఎందుకంటే ఈ లోకంలో ఉండేదంతా అవినీతి. దేవునిలో మట్టుకే నీతి క్రియలు ఉన్నాయి. నీతి మనకు నేర్పించేది పరిశుద్ధ గ్రంథం మాత్రమే. కనుక ఆ నీతిని మనం విత్తినప్పుడు నీ బహుమానం శాశ్వతంగా ఉంటుందంట. హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి ఒక్క బహుమానం మనం పొందుకున్నామంటే ఆ ఆశీర్వాదము నీ నుంచి నీ బిడ్డల మీదకి అది అలాగే కొనసాగుతుంది. అదే శాశ్వతమైన ఆశీర్వాదం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుడు అంటాడు, సంపూర్ణ బహుమానాన్ని నేను నీకు ఇస్తాను. అసంపూర్ణమైనది కాదు, దాంట్లో సంపూర్ణత ఉంటది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చదువుదాం. అయినను వ్యర్థముగా నేను కష్టపడి తిని ఫలమేమీ లేకుండా నా బలము వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకొంటిని. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్దనే ఉన్నది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు మనము ప్రభువు నిమిత్తము జీవించినప్పుడు నింద, అవమానం, వేదన, మనము సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళే మనకు విరోధముగా తయారవడము, మనకు ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు ఇంత వేదన నేను పొందుకోవాలన్నా, ఇంత ఇబ్బంది, ఇంత కష్టం నాకెందుకు అనే విధమైనటువంటి ఒక విరక్తి దేవుని బిడ్డల్లోకి వచ్చేస్తుంది. కృంగుబాటు దేవుని బిడ్డల్లోకి వస్తుంది. ఇటు జీవితము
ఎందుకు నేను ఇంత కష్టపడాలి? లోకంలో ఉండే వాళ్ళు సుఖంగా బతుకుతున్నారే, వాళ్ళకి ఏ సమస్యలు లేవు, ఏ కష్టాలు లేవే, మరి దేవుని బిడ్డైన నా హృదయం ఇంత వేదనతో ఎందుకుంది అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, వ్యర్థంగా నేను కష్టపడ్డాను అనుకుంటున్నాను. ఫలమేమీ లేకుండా నేను పడిన ప్రయాసంతా, నా శక్తికి మించి నేను ప్రయాసపడ్డాను. నా శక్తి అంతా దారబోసాను. మరి నా నిమిత్తం, నా కుటుంబం నిమిత్తం, నా పరిస్థితులన్నిటికీ బాగుపడాలనేందుకు నేను నా జీవితాన్నంతా వ్యయపరిచాను. కొంతమంది చూడండి, వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు. వాళ్ళు ఉద్యోగంలో రిటైర్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళు జీవితం అంతా దారపోస్తారు. వారు ఏ ఉద్యోగంలో ఉన్నారో ఆ ఉద్యోగంలో వాళ్ళు నమ్మకంగా పనిచేయడానికి దివారాత్రులు ప్రయాసపడతారు. కొంతమంది ఉంటారు, వారికి ఆ ఉద్యోగంలో చేరారే కానీ ఉద్యోగంలో ఏ పని చేయకుండా సుఖంగా కూర్చుంటారు, తప్పించుకుంటుంటారు, దాచుకుంటుంటారు. నేను అటువంటి వారి గురించి చెప్పడం లేదు. ఎవరైతే వారి ఉద్యోగంలో కావచ్చు, వాళ్ళ కుటుంబ బాధ్యతలు కావచ్చు, ఒక భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, నీకు అప్పగించిన ఏ బాధ్యత అయినా దాంట్లో నువ్వు కష్టపడి, నువ్వు నిజముగా ప్రయాసపడి, నువ్వు నిజముగా నీకు అప్పగించిన బాధ్యత విషయంలో శ్రద్ధ కలిగి నువ్వు పని చేస్తూ ఉంటే దేవుని యొద్ద నీ బహుమానం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ఆ బహుమానం ఎటువంటిది? శాశ్వతమైనది. శాశ్వతమైనది. అటు బహుమానం నువ్వు పొందుకునే విధంగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకు నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవాలి, ప్రభువుకి సమర్పించుకోవాలి, ప్రభువుకు లోబడాలి. ప్రభువు రెక్కల కిందకు మనం సురక్షితంగా రావాలంట. ప్రభువుతో సహవాసం కలిగి మనం ముందుకు నడవాలి. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు చేసిన క్రియలకు, నువ్వు చేసిన దానికి నేను తప్పక ప్రతిఫలం ఇస్తాను. నువ్వు జాగ్రత్తగా నాతో కలిసి నడిచేందుకు నా ఎద్దకు వచ్చావు కనుక సంపూర్ణమైన బహుమానం, శాశ్వతమైన బహుమానం నేను నీకు అనుగ్రహించి వాడై ఉన్నాను అన్నట్టాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే దేవుని చిత్తానుసారంగా మనం కష్టపడుతున్నామో, దేవునికి లోబడి జీవించడం ద్వారా శ్రమ పొందుకుంటున్నాము, అది ఎప్పుడు వ్యర్థం కాదు. అది ఈ లోకమునకు వ్యర్థంగా కనిపిస్తుంది. లోకస్తులు మనం చూసి వెరివారు అనుకుంటారు. మేము చూడు ఎంత సుఖంగా బతుకుతున్నాం. కొంతమంది అప్పులు చేసి లగ్జరీగా బతుకుతుంటారు. మేము ఇట్లా బతుకుతుంటే నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు, ఇంత శ్రమ పొందుతున్నావు? కానీ మనం నీతి కొరకు శ్రమ పొందుతున్నాం, నీతి కలిగి జీవించడానికి ప్రయాసపడుతున్నాం. దేవుడు మనం చేయు దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన దగ్గర నీ బహుమానం ఉందంట. హల్లెలూయా. నా బహుమానం నా దేవుని యొద్దనే ఉంది అని దేవుని వాక్యం చెప్తాడు. కాబట్టి మనుష్యులు నీకు ఇవ్వాల్సిన దాన్ని నీకు ఇవ్వడం ఇష్టం లేకపోతే, వాళ్ళ మనస్సులు మారిపోతే అవి ఇవ్వకుండా దాచిపెట్టుకుంటారు. ఇస్తామని చెప్పి పనుంటారు, కానీ ఆ బహుమానాన్ని ఇవ్వకుండా దాచిపెట్టచ్చు కొన్నిసార్లు. కానీ దేవుడు ఒకసారి నిన్ను గుర్తించాడంటే, నీవు చేస్తున్న క్రియలను గమనిస్తున్నాడంటే, ఆయన నిశ్చయముగా శాశ్వతమైన నిరంతరం నిలిచే ఆశీర్వాదంతో ఈ భూమి మీద మట్టుకే కాదు, నిత్య రాజ్యంలో కూడా నువ్వు దేవుని యొక్క కృపను అనుభవించే రీతిగా శాశ్వతమైన దీవెనలతో నిన్ను, నీ కుటుంబమును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ స్వల్పకాల శ్రమలు, మనుషులు పెట్టే ఈ వాళ్ళు మాట్లాడే సూటిపోటు మాటలు కావచ్చు, వాళ్ళు చేసే గాయాలు కావచ్చు, ప్రభు చేతికి అప్పగించండి. ప్రభు చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రతి ఒక్కరిని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఆయన నిశ్చయముగా సంపూర్ణ బహుమానం ఇచ్చి నడిపిస్తాడు. హల్లెలూయా. ఈ 2025 అనే సంవత్సరంలో ఈ 4 నెలలు అద్భుతంగా నడిపించిన దేవుడు ఈ నూతన నెలలో కూడా నీకు తోడై ఉండి
మరి నువ్వు సంపూర్ణ బహుమానం పొందే రీతిగా, నీవు నీ కుటుంబము దీవించబడు రీతిగా, అన్ని విషయాల్లో ఆశీర్వాదం అనుభవించే రీతిగా ప్రభు కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు చేతికి మన జీవితాలు అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మేము చేసే ప్రతి పనిని, ప్రతి క్రియను మీరు చూస్తున్నారయ్యా. దేవానికి వందనాలు. నన్ను చూసే దేవుడు ఒకడున్నాడు, ఆయన నాకు ప్రతిఫలం ఇస్తాడు అని ఎప్పుడు మేము ఎరగాలి, ఎప్పుడు నీకు లోబడాలి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మేము నీ రెక్కల క్రింద ఎప్పుడైతే జీవించడానికి ఆశపడతామో, నీ క్షేమాన్ని కాపుదలను మీరు మాకు ఇవ్వడమే కాదు, సంపూర్ణమైన బహుమానం, శాశ్వతమైన బహుమానం, ఆ నీతి క్రియలు చేయు వారికి మీరు అనుగ్రహించే దేవుడైనందుకు స్తోత్రం. అట్టి శాశ్వతమైన దీవెన అయినా ప్రతి బిడ్డ, ఈ దినమున వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అనుగ్రహించండి. తండ్రి నీకు వందనాలు. నీ బిడ్డల యొక్క తరతరములు దీవించబడాలి. వీరి వంశములకు దీవెనకరంగా మారిపోవాలి. ఆయన వీరి తరతరపు వాళ్ళు వీరిని జ్ఞాపకం చేసుకోవాలి. వీరు చేసిన క్రియల ద్వారా మా బిడ్డలు మేమిప్పుడు దీవించబడుతున్నాం. అట్టి తల్లిని, తండ్రిని, అట్టి జీవితాన్ని వారికి ఇచ్చినందుకు ప్రభువానికి స్తోత్రం అంటూ మమ్మల్ని గుర్తించుకొని నైనా నిన్ను గణపరిచే వారిగా నైనా మా జీవితాలు మార్చండి ప్రభువా. ఆశీర్వదించండి ప్రభువా. నీకు లోబడ్డ మాకు నేర్పించండి. అట్టి కృప బిడ్డలందరికీ మీరు దయచేసి ఆశీర్వదించమని ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.